జరుగుతుందంటే కదా మేము పోయేది. చెప్తున్నాం కదా. ఇకపోతే మళ్ళీ ఏమి తినాలి? మీకు ఒక నెల జీతంలో ఒక 4 రోజులు లేట్ అయితే క్వశ్చన్ అది గవర్నమెంట్ ఉద్యోగికే. నేను చెప్పేది మీరు చెప్పండి, నేను చెప్పేది వినండి, తర్వాత మీరు చెప్పండి. అదే గవర్నమెంట్ ఉద్యోగికి 5 రోజులు ఎవరికైనా చెప్తాను మేడం, చెప్పండి. ఎవరికైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి 5 రోజులు జీతం రాకపోతే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు చదువులు అన్నీ ఉంటాయి. సామాన్యులకి 2 నెలలు వేతనం ఇవ్వకపోతే వాళ్ళు ఏం తినాలి అది మీరు గుర్తించాలి. ఉపాధి హామీ పోతే ఉదయం పోతే 2 పూటలు పని చేయాలంటే ఎట్లయితుంది మేడం? 2 పూటలు పని చేయాలని చెప్పి ప్రభుత్వం జీవో తెచ్చింది. వెంటనే అది రద్దు చేయాలి. పని దినాలు అయిపోయినా పని దినాలు పెంచాలి. ఉపయోగపడే పనులు చేయాలి. ఫారం ఫండ్స్ డక్కర్స్ అంతో పాటు హెచ్ఎల్జీ కాలువ సుబ్రాజ్ సాగర్ సంజీపురం నుంచి పొప్పూరు వరకు హెచ్ఎల్జీ కాలువ ఉంది. కాలువలో పూడిక మునిగిపోయింది. అది మునిగిపోవడం వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా నీళ్ళన్నీ తోటలన్నీ పైర్లన్నీ కొట్టుకొని పోతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఆన్నే ఉన్నారు రైతు. అరటి తోటలు కొట్టుకొని పోయి పంటలు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఆ ఉపాధి హెచ్ఎల్జీలో ఉపాధి హామీ ద్వారా ఆ పూడిక తీసేస్తే సక్రమంగా వెళ్ళిపోతాయి కదా నీళ్లు. పూడికి పనులు చేయండి. అలాగే జీతాలు వేతనాలు 700 రూపాయలు రోజు వేతనం 700 ఇవ్వాలి. అది ఉపాధి హామీ డిమాండ్. డ్వాక్రా సంఘాలలో బైలా ఏం చెప్తుంది? బైలా ప్రకారం ప్రతి గ్రామంలో సీసీలు ఈవో మీటింగ్ పెట్టాలని చెప్తుంది. ఈవో మీటింగ్లలో చెప్పి వారికి వాళ్ళు ఎంత అమౌంట్ కట్టారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ లోన్ ఎంత ఉంది అని చెప్పి సభ్యులకు చెప్పాలి. ఎక్కడ చెప్పరు, ఎక్కడ జరిగినా చెప్పమని మండలంలో సీసీ ఈవో ప్రోగ్రాంలు ఎక్కడ జరగలేదని చెప్పి నేను చెప్తున్నా. అలాగే లోన్లు డ్వాక్రా సంఘాలలో ఎన్ని రకాల లోన్లు ఉన్నాయి? 6-7 రకాల లోన్లు ఉన్నాయి. శ్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్, ఎఫ్ఎం, ఈఎఫ్ఈ, పిఎంజిపి, ఎస్విఈఆర్ ఈ లోన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సభ్యులలో ఎవరికంటే ఈ లోన్ల గురించి తెలిసినా మీరే ఎంక్వైరీ చేసి అడగండి. ఈ లోన్ల పేర్లు ఏంటంటే తెలిసిన అది ఎవరికి తెలుసు? ఆ సీసీకి, ఆ సంఘం లీడర్కి వాళ్ళ వరకే తెలుసు. వాళ్ళ వరకే చెప్పుకుంటారు. సభ్యునికి తెలిస్తే కదా ఈ పథకం ఫలానా వర్తిస్తుంది మీరు చేసుకోండి అని చెప్పాలిగా. అలాగే పుట్లూరు మండలంలో దగ్గర 1,50 లక్షల రూపాయల దాకా కుంభకోణం జరిగింది గత 12 సంవత్సరాల నుంచి. అది నామకావాస్కి రిక్వైర్ చేశారంటారు. ఎంత చేశారు, ఇంకా ఎంత రావాలి, గ్రామాలలో ఎంత నువ్వు వసూలు రావాలి, ఇవన్నీ ఆల్రెడీ పేపర్ మీద పెట్టారు. ఇవన్నీ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తమరికి విన్నపించుకుంటున్నాం. డిమాండ్ చేస్తున్నాం కూడా.